ఏంలేంది ఎక్కడున్నారు? ఎరా ఇంకా స్టార్ట్ చేయలేదా మీరు? బజార్ వీధి కుర్రోళ్ళు గ్రౌండ్ బ్లాక్ చేసి ఇవ్వనంటున్నారు మావా. మీరేంటి గాజులు దుడుకున్నారా? అదే కదా. ఇప్పుడు బాల్ ఆపుతా. అబ్బా! ఏంట్రా ఏమైంది? అన్నా కార్క్ బాల్ తోడుతున్నారన్నా. ఎరా రే, ఎవరి గ్రౌండ్ లో ఎవర్రా ఆటలాడేది? ఇది నీ బాబుగాడి గ్రౌండా? ఇది పబ్లిక్ గ్రౌండ్ రా. ఇక్కడున్న చిల్ల చెట్లన్నిటినీ కష్టపడి కొట్టేసి జేసీపీతో చదును చేయిస్తే ఇప్పుడు మీరు వచ్చి ఆడుకుంటారా? యాజ్ పర్ లా ఇది నీ బాబుగాడి గ్రౌండ్ అయినా సరే ఇకపై మా పర్మిషన్ లేకుండా ఒక్కడి కూడా లోపల రాకూడదు. ఏంట్రా తెగరెచ్చిపోతున్నారు? మీ అందరికి 2 నిమిషాలు టైం ఇస్తున్నాను, వెంటనే పారిపోండి. బాబోయ్ బూచాడు భయం వేస్తుంది. అన్నా, నువ్వుండు. ఏయ్, ఎవరికి 2 నిమిషాలు టైం ఇచ్చేదే? మీ అందరికి 1.5 నిమిషం టైం ఇస్తున్నాను, మర్యాదగా వెళ్ళిపోండి. లేకపోతే ఏం చేస్తావురా? మీకు పాడి గట్టి పంపిస్తాను. ఊళ్ళో ఏదైనా సమస్య? అంతా కలిసి వచ్చారు, కాసేపు ఊరుకోండిరా. బూమర్ అంకుల్ కూడా వచ్చారు, మాట్లాడకండి. చెప్పండి బూమర్ అంకుల్. రే, క్రికెట్ ఆడే వయసారా ఇది? క్రికెట్ ఆడే వయసా ఇది? నీతో ఉన్నవాడు అమెరికాలో సెటిల్ అయ్యాడు, నీతో ఉన్నవాడు సింగపూర్ లో సెటిల్ అయ్యాడు, నీతో ఉన్నవాడు కారే కొనేశాడు, మిగతా స్నేహితులు ఇల్లులు కూడా కట్టేశారు. మీరేమో ఆ ఊరికి ఈ ఊరికి బ్యాట్లు పట్టుకొని తిరుగుతున్నారు. పని పాటు చేసి జీవితంలో సెటిల్ అవ్వకుండా క్రికెట్ ఆడతారంట. క్రికెట్ నువ్వు వెళ్ళి మీ నాన్నకు తోడుగా ఉండొచ్చు కదా. నువ్వు వెళ్ళి పూలగొండలో పని చేయొచ్చు కదా. నువ్వు పొలం పనులకు వెళ్ళొచ్చు కదా. నువ్వు సూపర్ మార్కెట్ కి వెళ్ళొచ్చు కదా. వల్లకాడికి వెళ్ళొచ్చు కదా. ఆయన ఎంత పెద్ద మనిషి, ఆయన వల్లకాడికి వెళ్ళమయ్యా. కావాలంటే ఆయనకు తోడుగా మీరు వెళ్ళండి. అక్కడ చూడండి రా చిన్నపిల్లల్ని. గమనిరా, ఆ చిన్నపిల్లలేమో ఆడటానికి వెయిట్ చేస్తున్నారు. నిజంగా ఆడాల్సిన వయసు వాళ్ళదే. మరి ధోని ఎందుకు ఆడుతున్నాడు? అతను ధోని కదా. వాళ్ళని కలుపుకుని ఎలా ఆడుకోవాలో మాకు తెలుసు. సలహాలు ఇచ్చిన చాలు కానీ వెళ్ళి పని చూసుకోండి. పెద్ద మనుషులు మాట్లాడుతుంటే మధ్యలో దూరతావేంట్రా? అయ్యో అన్న, ఏంటి కాల్ తొక్కేశాడా? అమ్మురా అందరూనా? మిలిటరీ సర్కా. ఊర్లో ఏ సమస్య లేకున్నా సమస్యను క్రియేట్ చేసి కటింగ్ కొని కటింగ్ వేసుకోవడం అదే మా డ్యూటీ. అదేంట్రా అంటే పంచాయతీ చేస్తాను, సెటిల్మెంట్ చేస్తాను అంటూ డబ్బులు తీసుకొని కటింగ్ కొట్టి ఊళ్ళో ఆంబోతులా తిరగడం. ముందు మిమ్మల్ని బాధాలి. ఎప్పుడు చూసినా వాడు ఆ పనికి వెళ్ళాడు, ఈ పనికి వెళ్ళాడు, వాడు అమెరికాకి వెళ్ళాడు, వీడు ఆఫ్రికాకి వెళ్ళాడు, వాడు లవ్ చేస్తున్నాడు, వీడు పెళ్లి చేసుకున్నాడు, వాడు ఇల్లు కొన్నాడు, వీడు కారు కొన్నాడు, వాడు ఆడపిల్లని కన్నాడు, వీడు మగ పిల్లని కన్నాడు, వాడు టాప్ కి వెళ్ళాడు, వీడు డౌన్ కు వచ్చాడు. ఈ విధంగా అడ్వైస్ ఇవ్వడానికి ఎవరన్నా ఎగేసుకుంటూ వచ్చారో బ్యాట్ తీసుకుని కొడితే బుర్ర బద్దలైపోవాలంతే. బ్లడీ పని పాట లేని చవటల్లారా పట్టుకోండ్రా. కనకదుర్గమ్మ గుడి తరపున జరిపించే వాలీబాల్ పోటీలను చూడడానికి వచ్చిన మీ అందరికీ స్వాగతం, స్వాగతం, సుస్వాగతం. మన ఊళ్ళో కబడ్డీ పోటీలు జరిపించాం. చూస్తున్నా అందరూ చంద్రకరుస్తున్నారు. నమస్తే నమస్తే కులసేనా? ఇదిగో ఇక్కడ ఒకడు ఉన్నాడు చూడు. ఏంటి మావా? నిన్నెవరిక్కడికి వచ్చామన్నారు? రే, నేను నీకు బాబాయ్ అవుతాను రా, మర్చిపోయావా? సరే మావా. మళ్ళీ మావా అంటున్నావు? సాయిరాం, ఏమిటయ్యా నీకు మాత్రం అందరూ బాగా మర్యాదలు చేస్తున్నారు. ఇన్నేళ్లుగా ప్రిన్సిపాల్ అయినా నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు. నీకెంతమంది పిల్లలు? లాంటి 2 మగపిల్లలు. మగపిల్లలా? అందుకే పట్టించుకోలేదు. నాకు 3 ఆడపిల్లలు. ఇది పూర్ణ, అది సంపూర్ణ, ఇప్పుడు దిగుతుంది చూడు, అది అన్నపూర్ణ. ఏంటమ్మా? డిఆర్ఎస్ సార్, డిఆర్ఎస్. ఇదేమన్నా క్రికెట్ మ్యాచ్ అనుకుంటున్నావా? సార్, హ్యాండ్ తగలలేదు, నేను ఒప్పుకోను. తగిలిందమ్మా. సార్, ఏంటి మ్యాచ్ ఫిక్సింగ్? థర్డ్ అంపైర్ పిలవండి. ఏ అంపైర్ అక్కర్లేదు, నేను వీడియో తీశాను, ఇక్కడ చూడు, బాగా చూడు. తగిలిందా? తగిలిందా? చూడు, బాగా చూడు. హలో, నువ్వెవడు చూపించడానికి? బయటికి పోరా. నువ్వు ముందు బయటికి వెళ్ళమ్మా. నేను నన్ను బయటికి వెళ్ళమంటున్నారా సార్? ఇదే ఊర్లో గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి డిఎస్పీ అయ్యి మీలాగా ఫ్రాడ్ పనులు చేసే వాళ్ళని కొట్టిన చోట కొట్టకుండా కొట్టి లోపల వేయకపోతే నేను అన్నపూర్ణనే కాదు. కర్తవ్యంలో విజయశాంతిలో ఫీల్ అవుకు. వెళ్ళు. చింపిరి జుట్టు. చింపు చింపు. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. వీటిని చెంచడానిక నన్ను 3 గంటలకు అలారం పెట్టి లేపావు.
చించవే, ఎగ్జామ్ కి టైం అయింది. నోరు మూసుకొని చింపు. బాయ్. కూర్చో. అయ్యో నాన్న, 8:30 అయింది. 8:30. ఎగ్జామ్ కి టైం అయింది. చూడమ్మా, ఇది టీవీఎస్ ఎక్సెల్, అంతేగాని ర్యాకెట్ కాదు. నోరు మూసుకుని కూర్చో. హరికథలు చెప్తున్నాడు, చెప్తానేంటి? పోనీ నాన్న. ఎంత రేట్ చేసినా వెళ్ళడం లేదు, నన్నే చెప్పంటావు. నాన్న 8:30 అయింది, ఎగ్జామ్ కి టైం అయింది. పోనీ. నువ్వు ఊరికే అరవకు. వెనకాల లవర్ ఉంటే కళ్ళు కనపడవా? రే మూర్ఖుడా, నా కూతురు రా. ముద్దులే కూడా మాట్లాడదు. అందరితో ఇలా గొడవ పడతావేంటి? పోనీ నాన్న. బాగా చూసాయమ్మా, పక్క పడదంటూ చూసాయికు. ఆల్ ద బెస్ట్. ఏమమ్మా ఎక్కడికి వెళ్తున్నావు? గ్రూప్ 1 ఎగ్జామ్. 10:30కే కదమ్మా ఎగ్జామ్, 8:30కే వచ్చేసావేంటి? వెళ్ళమ్మా వెళ్ళు. ఎగ్జామ్ కి టైం తెలియకుండా చదువుకోవచ్చు, ఎగ్జామ్ టైమే మర్చిపోతే ఎలాగమ్మా? తెలివైన దానివి. ఎన్నో పూజలు చేసి నిన్ను పెద్ద కూతురుగా కన్నాను చూడు. నువ్వు డిఎస్పీ అయినట్టే, దొంగలు పట్టుకున్నట్టే అఘోరించినట్టుగా ఉంది. వెళ్ళు వెళ్ళు. పొద్దున్నే గుక్కడు కాఫీ కూడా తాగనవలేదు. లోపలికి వెళ్ళు. అమ్మా, హాల్ టికెట్ ఎక్కడమ్మా? సార్, హాల్ టికెట్ ఎక్కడమ్మా? అయ్యో సార్, హాల్ టికెట్ మర్చిపోయి ఇంట్లో వదిలేసి వచ్చాను సార్. ఇవాళ ఒక్కరోజు వదిలేండి సార్, రేపు తీసుకొస్తాను. హాల్ టికెట్ కావాల్సిందే సార్. నా నంబర్ గుర్తుంది సార్, 23547 సార్. అన్నపూర్ణ సార్, పేరు లిస్ట్ లో ఉంది సార్. సార్ 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 ప్లీజ్ సార్. 10 నిమిషాలు టైం ఇస్తాను, హాల్ టికెట్ తీసుకురా. వెళ్ళు. ఓకే సార్. టైం అయింది, టైం అయింది, టైం అయింది. అన్నా అయ్యో, ఎరా కళ్ళు నెత్తికెక్కాయా? చూస్తాను పో. అమ్మా, కనకదుర్గమ్మా, కాపాడేవమ్మా. విడవైకుడ్లా ఉన్నాడు, వీడిని లిఫ్ట్ అడుగుతాను. బాస్ బాస్, నాకు దెబ్బలేం తగలేదు, నేను బానే ఉన్నాను. పక్కనే మా ఇల్లు ఉంది, కొంచెం అర్జెంట్ గా వెళ్ళి రావాలి. ప్లీజ్ బాస్, ప్లీజ్ బాస్, కొంచెం హెల్ప్ చేయండి బాస్, ప్లీజ్ బాస్, ప్లీజ్. ముందు కిందకి దిగు. సార్, నేను స్పోర్ట్స్ కాల్ సార్, నాకేం అవదు. చూడండి, నేను బానే ఉన్నాను. ఇంటికి వెళ్ళి రావాలి సార్, ప్లీజ్ సార్. పట్టుకో దీన్ని. ఓకే బాస్. 2 వైపులా కాలు పెట్టి కూర్చో. థ్యాంక్ యూ బాస్. ప్రాణాల మీద ఆశ ఉంటే గట్టిగా పట్టుకో. మీరు బైక్ రేసరా సార్? స్ట్రీట్ గా వెళ్ళండి. లెఫ్ట్. ఏంటిది? ఇది కాలేజీకి వెళ్తుందా లేక పెళ్లి చేసుకోవడానికి వెళ్తుందా? వాడిని చూస్తే పెళ్లి కొడుకులా ఉన్నాడు. వెళ్ళి వాడి అంతు చూస్తాను. వదలడ్రా ఈ సాయిరాం. వస్తున్నా వస్తున్నా. ఆగరా. ఏ ముసలోడా, కళ్ళు కనపట్టాలా? నువ్వే నా కళ్ళు కప్పి నా కూతురు ఆగరా ఆగరా. వస్తున్నా ఆగరా. ఇదిగో ఇక్కడే ఇక్కడే. వెంట వెళ్ళు. అమ్మయ్యా, బయలుదేరుకో సార్. ఇతరుతో లేచిపోతున్నాను. ఓండి నాన్న. ఆపండి ఆపండి. టైం అయింది. తలకిందులుగా చూస్తుంటే ఏం తెలుస్తుంది చెప్పు? ఏం రాస్తావో ఏంటో. ఇవ్వమ్మా, ఇప్పటికే టైం అయిపోయింది. ఇవ్వమ్మా, వచ్చిందే లేటు, త్వరగా ఇవ్వమ్మా. సార్, నేను పాస్ అవుతాను కదా సార్? అదే కదమ్మా నేను అడిగేది, పాస్ అవుతావా? నేను డిఎస్పీ అయ్యాక వచ్చి మీ పని చెప్తా. ఎవరి ఆ మిస్టర్ వైట్? ఏం లేదే, మార్నింగ్ ఒక చిన్న హెల్ప్ చేశాడు, అది వంక పెట్టుకొని సైట్ కొట్టడానికి వచ్చాడు సార్. బిందు, నీ ఫోన్ లో కెమెరా ఆన్ చేయి. ఇవాళ నేను మంచి మూడ్ లో ఉన్నాను. వీడిని తిడుతుంటే ఫుల్ గా వీడియో తీసి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ని వైరల్ చేయాలి. ఫాలో మీ. మన పోరి వచ్చేసింది. మళ్ళీ ఏం ప్రాబ్లం క్రియేట్ చేస్తుందో ఏంటో. హలో బాస్, నీ మనసులో ఏమనుకుంటున్నావు? నువ్వేమన్నా పెద్ద తోపువా? ఏదో హాల్ టికెట్ తీసుకురావడానికి హెల్ప్ చేసావు, అందుకని ఫాలో చేస్తావా?
ఏంటి ఫోన్ నంబర్ కావాలా? లవ్ చేయాలా? కొట్టానంటే నేనెవరో తెలుసా? మా నాన్న ఎవరో తెలుసా? నేను డిఎస్పీ అవబోతున్నాను తెలుసా? ఏ మాదే ఊరో తెలుసా? మాది విజయవాడ. లోకి పెట్టు అంటే మైండ్ కాస్త బ్లాక్ అయిపోతుంది. బర్రా వెళ్ళి వేరే కాలేజ్ పిల్లకి లైన్ అయ్యి ఏదో ఒక బుడబొక్కలు దొరుకుతుంది. నాకు ఆల్రెడీ ఒకడు ఉన్నాడు. ఎక్స్క్యూజ్ మీ, ఇదిగో కమింగ్. ఏమే ఉడత మొహం, ముదురు రకం, పిడత మొహం, హాఫ్ బాయిల్ వెళ్లే తొందరలో నా ఫైల్ తీసుకెళ్ళావే. నీ వల్ల ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి వెళ్ళే పని చెడిపోయిందే. నీ వెంట తిరుగుతున్నానా నేను? నాకు పని వెతుక్కునే పనుందే. పని బాట లేని వాడికి మీ నాన్న ఇస్తాడా నిన్ను? లేదా నువ్వైనా చేసుకుంటావా? హాల్ టికెట్ మర్చిపోతే ఎదురుగా ఉన్న కంప్యూటర్ సెంటర్లో రోల్ నెంబర్ కొడితే వచ్చేస్తుంది. దాన్ని కూడా థింక్ చేయలేకపోతున్నావు. దద్దోజనం దద్దోజనం దద్దోజనం. నువ్వు పరీక్షలో పాస్ అయ్యి డిఎస్పీ అవుతావా? దొంగలకి పండగొచ్చినట్టే. నిన్ను సాకే బదులు మీ నాన్న 4 చిలకని గనక సాకుంటే చిలక జోస్యం చెప్పుకొని బతికేవాడు. ఏంటి ఫీల్ అవుతున్నావా? అది మీ వంశానికి అలంకారమే. ఏ ఊరి మీది? బెజవాడ. బెజవాడలో ఉండి బెజవాడ గురించి చెప్పిన హాఫ్ బాయిల్ నువ్వు ఒక్కదాని వినే. నీ బుర్ర బద్దలు కొట్టేస్తా. నవ్వకు, డోర్ క్లోజ్. నీది బెజవాడైతే వీళ్ళ ఊర్లేంటి? జపాన్, చైనానా? హలో సిస్టర్స్, దీంతో చేరకండి. మీకు కూడా ఏదో అయిందని తీసుకెళ్తారు. త్వరగా ఇళ్ళకి వెళ్ళండి. పని లేదైనా ఉంటే చూసుకోండి. ఏం చేస్తున్నావే? అంతా షూట్ చేశానే. వాడు తిట్టింది నన్ను. ఇది లీక్ అయితే నా పరువు పోతుంది. డిలీట్ చేయవే. ఏంటి నిన్ను చూసినప్పుడు ఎక్కించాల్సింది. ఇంకోసారి నా కంట పడ్డావో బాక్స్ బద్దలైపోదు. నీ పేరేంటి? అన్నపూర్ణ. నీ పేరు కాదు, ఆ బక్కదాని పేరు. దాని పేరే అన్నపూర్ణ. ఏవే అన్నపూర్ణ? లోకంలో నాకు పిల్లే దొరకకుండా నిన్ను పెళ్లి చేసుకుని సంసారం చేసే సందర్భం వస్తే నిన్ను మాత్రం చేసుకునే ఎవరైనా ముసల్దాన్ని చూసుకుని పెళ్లి చేసుకుంటా, సరేనా? ఇది మన మధ్య ఉండని. పద వెళదాం. సరే.